7:24 మరలా చదువుతున్నాను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగలవాడు లేక పరిశీలన చేయగలవాడు ఎవడు అనే ప్రశ్న మహాజ్ఞాని అయిన సొలొమోను వేస్తూ ఉన్నాడు. ఈ సభల కొరకు ముద్రించబడిన ఆహ్వాన పత్రికలు చూసినప్పుడు సత్యాన్వేషకుల మహాసభలు అని ఆ పత్రికలో ముద్రించారు. సత్యాన్వేషకుల మహాసభలు అనగా సత్యాన్వేషణ జరిగే సమావేశాలు, సత్యమును వెదుకుచున్నటువంటి సభలు అని భావం. అంటే ఏం చేస్తారు వీళ్ళు సభల్లో అనుకుంటారు చాలామంది. మామూలు కూటాలు కదా, సాధారణంగా ఉద్యమ కూటాలని, సువార్త సభలని రకరకాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎవరు పెట్టని పేరేదో కొత్త పేరు పెట్టి కూర్చున్నాడు ఏమిటి సంపత్ కుమారు అని అనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ ఆశ్చర్యపడితే పడి ఉండొచ్చు. అలా ఎవరైనా ఆశ్చర్యపడకపోతేనే నేను ఆశ్చర్యపడతాను. ఎందుకంటే పేరు సాధారణంగా లేదు. సత్యాన్వేషకుల మహాసభలు. సత్యము అనేది అసలు ఏమిటి? సత్యం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, సత్యమైనది దూరముగా బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు. అంటే దాన్ని పరిశీలన చేయడం చాలా కష్టము, చాలా దుర్లభం అని అర్థం. యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువకు అప్పగించబడక ముందు పిలాతు దగ్గర విచారణలో ఉన్నప్పుడు యోహాను 18వ అధ్యాయం 37వ వచనంలో పిలాతు యేసు ప్రభువును విచారణ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యూదులు చెప్పారు, ఆయన తన్ను తాను ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నేను రాజును అని చెప్పుకున్నాడు. ఆ యేసును వదిలేశావంటే నువ్వు హేరోదుకు కైసరుకు శత్రువు అయిపోతావు. తాను రాజునని చెప్పుకునేవాడల్లా కైసరుకు శత్రువే అని చెప్పారు. ఆ మాటకు ఆశ్చర్యపడి లోపలికి వచ్చి పిలాతు అడిగాడు 37వ వచనంలో, నీవు రాజువా అని అడిగాడు. దానికి యేసు ప్రభు అన్నాడు, అవును నీవు అన్నట్టు నేను రాజునే. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని దాని వెనక ఇంకో మాట చెప్పాడు. ఈ లోక సంబంధివి కానట్లయితే ఈ లోకానికి ఎందుకు వచ్చావు అనేది ప్రశ్న. నీవు రాజువా అన్నాడు. అవును రాజునే గాని ఈ లోక సంబంధమైన రాజును కాదు. అంటే వేరొక లోకానికి సంబంధించిన రాజును అని అర్థం. మరి ఈ లోక సంబంధివి కాకపోతే ఈ లోకంలో ఎందుకు పుట్టావు? ఈ లోకంలో ఎలాగున్నావు ఇప్పుడు? దానికి జవాబుగా ప్రభు చెబుతూ వెళ్ళిపోయాడు ఏమిటంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్య సంబంధులందరూ నా మాట విందురు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టా. నిజానికి నేను ఒక రాజునే పిలాతు. నీవన్నది నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే. నేను రాజునే, కానీ ఈ భూమి మీద ఈ గ్రహం మీద ఉండే రాజును కాదు. నేను వేరొక లోకంలో ఉండే రాజును. ఈ లోకానికి నా లోకాన్ని వదిలి, మహిమ లోకాన్ని వదిలి ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన కార్యార్థం వచ్చాను. ఏమిటా కార్యం అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఈ భూమి మీద ఉంది. సత్యమును గూర్చి సాక్ష్యం ఎందుకు ఇవ్వాలి ఈ భూమి మీద? ఒకవేళ మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివి చూడండి దయచేసి. మొదటి యోహాను పత్రిక 5:19లో ఇలాగంటున్నాడు యోహాను భక్తుడు ఆత్మవశుడై, ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. అనగా ఎవరి యందు? సాతాను యందు ఉంది. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఆ దుష్టుడికి యేసు ప్రభు వారే పేరు పెట్టాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు.
ఈ లోక పరిపాలకుడు ఎవరు? ఈ లోక అధికారి ఎవరు? ఈ లోకాన్ని ఏలుచున్న రాజు ఎవరు అంటే వాడు దుష్టుడు, అపవాది అని, సాతాను అని పేరు కలిగిన ఆది మహాఘట సర్పమే ఈ భూలోకాన్నంతా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుని చేత పరిపాలించబడుచున్న ఈ లోకములో వేరొక లోకపు రాజు వచ్చాడు. ఎందుకు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? ఈ లోకమును ఏలుచున్న ఆ రాజున్నాడే, ఆ దుర్మార్గుడు, దుష్టుడు, వాడు ఆది నుండి అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో చెబుతున్నాడు, ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. యోహాను 8:44 చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఓ యూదులారా, మీ తండ్రి అయినటువంటి అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని స్వభావము అనుసరించేవాడు అబద్ధం ఆడతాడు. అబద్ధమాడుట వాని స్వభావం. మీరు ఎప్పుడైనా కొంగల్ని బిజీగా రోడ్ల మీద అన్ని గుంపుగా కొంగల్ని నడుస్తా వెళ్ళగా చూశారా? ఎందుకు? అది గాలిలో ఎగురుచూ వెళ్ళుట దాని యొక్క స్వభావం. నీళ్ళలో ఈదుట దీని స్వభావం. భౌభౌమని మొరుగుట కుక్క యొక్క స్వభావం. కుక్క ఎంత నేర్పించినా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మ్యావ్ మ్యావ్ అన్నదు. దానికి రాదంతే. దానికి వచ్చింది బౌ భాష ఒకటే. పిల్లికి మీరు ఎంత నేర్పినా దానికి మొరగటం దాని స్వభావం. తాను కక్కినటువంటి చండాలం కొరకు మళ్ళీ ఆశపడి తిరుగుట కుక్క యొక్క స్వభావం. కడగబడిన తరువాత మళ్ళీ బురద కోసం వెదుక్కొని బురదలో దొర్లడానికి మళ్ళుకొనుట పంది యొక్క స్వభావం. అలాగూ నేచర్ అనేది ఒకటి ఉంది. స్వతసిద్ధంగా, సహజాతంగా లోపల పుట్టుకొచ్చినటువంటి గుణం ఒకటి ఉంది. వాడు ఆది నుండి అబద్ధమే తప్ప వాడి నోట్లో ఎప్పుడు సత్యం లేదు. ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు ఈ లోకాన్ని ఏం చేస్తున్నాడు? పరిపాలించుచున్నాడు. అర్థమైందా? ఈ లోకమంతా ఎవరి యందున్నది? దుష్టుని యందున్నది. ఈ లోకమంతా ఎవరి చేత పరిపాలించబడుచున్నది? దుష్టుని చేత పరిపాలించబడుతుంది. ఆ దుష్టుడు ఎవరై ఉన్నాడు? అబద్ధికుడై ఉన్నాడు. స్వభావ సిద్ధంగా ఎప్పుడు అబద్ధాలే తప్ప ఎప్పుడు జన్మలో వాడు నిజం చెప్పకుండా ఉండే ఒకని పరిపాలన ఈ భూమి. వాడి భూలోకమంతటిని కూడా అబద్ధములతో నింపేశాడు. ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో విపరీత వాదాలు, అంత అబద్ధాల కారడివి, చిట్టడవి, కీకారణ్యం అంతా అన్ని అబద్ధాలే. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. రాజకీయ సిద్ధాంతాలు, మత సంబంధమైన సిద్ధాంతాలు. మానవుడు ఎందుకొరకు భూమిన ఉన్నాడు? అసలు ఈ సర్వచరాచర ప్రకృతి ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? మానవుడి జీవితానికి అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? ఈ లోకంలో అన్యాయము, శ్రమ, దోపిడి, అక్రమాలు, ఒకరినొకరు చంపుకోవటాలు, అశాంతి, యుద్ధాలు, రక్తపాతం, తెగుళ్ళు ఎందుకున్నాయి? ఈ ప్రశ్నలను గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడే ఈ లోకాన్ని చేశాడా?
దేవుడే చేసి ఉంటే దేవుడే ఈ లోకంలో తెగుళ్ళు, రోగాలు, అశాంతి, కలహాలు అన్ని దేవుడే పుట్టించాడా? ఇలాంటి శాంతి లేని లోకాన్ని దేవుడు ఎందుకు చేసినట్టు? అసలు నేను ఎందుకున్నాను? ఎలా వచ్చాను ఈ భూమి మీదకి? ఎక్కడికి వెళ్తున్నాను? అంత అయోమయం. మానవుడు ప్రశ్నలు వేస్తూ వెళ్ళాడు, సాతాను జవాబులు ఇస్తూ పోయాడు. కానీ వాడిచ్చిన జవాబుల్లో ఒక్కడు కూడా సత్యం లేదు, అన్ని అబద్ధాలే. అందుకే యేసు ప్రభు వచ్చి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టాను. దానికి పిలాతు అడిగాడు అక్కడ ఆ 38వ వచనంలో, యోహాను సువార్త 18:38 వచనంలో, సత్యమనగా ఏమిటి అన్నాడు. ఏమిటి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టావా? సత్యమనగా ఏంటి? దానికి యేసు ప్రభు వారు సమాధానం చెప్పలేదు. నౌ దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఈ లోకములో యేసు చేయదలుచుకున్న కార్యం నేను చెబుతున్నాను, బాగా గమనించాలి. యేసు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్న ప్రశ్న ఇప్పుడే నేను సమాజం ముందు ఉంచితే అనేకులు అనేక సమాధానాలు చెప్తారు. యేసు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? మనం చెప్పొచ్చు అన్ని జవాబులు. నశించిన దాని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యం. పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమునివ్వడానికి వచ్చాడు. ఆయన ఎందుకొరకు వచ్చాడు? నశించిపోతున్న మనుషులను అనిత్యనాశన అగ్నిగుండము నుండి తప్పించడానికి, నరకపు దారిలో వేగిరముగా పరుగులు తీస్తున్న మానవ జాతిని నిత్య జీవపు మోక్షపు మార్గానికి మళ్లించడానికి మంచి కాపరిగా వచ్చాడు. ఎన్నో సమాధానాలు ఇవ్వచ్చు, కానీ మన సందర్భమునకు ఉచితమైన, సందర్భానికి తగినటువంటి మాట అవన్నీ అలాగ ప్రక్కన పెడదాం. నశించిన ఏమిటి సత్యం అంటే ఏంటి? దేని గురించి యేసు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు? దేన్ని అన్వేషించడానికి మనం ఈ సభలు పెట్టుకున్నాం? క్రైస్తవ సత్యాన్వేషకుల సత్యాన్వేషణ. ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు, ఈ మధ్య నాకు దేవుడిచ్చిన దర్శనం ఇది, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ టైటిల్ పెట్టాలని. మన గుంటూరులో అఖిల భారత క్రైస్తవ సత్యాన్వేషకుల మహాసభలు అని నిర్వహించాం. దేవుని కృప చేత కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి కూడా మరి ప్రజలు వచ్చారు. దేవుడు ఆశీర్వాదకరంగా నిర్వహించారు. ఆ మహాసభల పబ్లిసిటీ జరుగుతుండగా ఒక సోదరుడు నాకు ఉత్తరం రాశారు, కొంచెం వెటకారంగా. నాకన్నా వారు అన్ని విషయాల్లో పెద్దలు, విజ్ఞులు గనక వారు వెటకారం చేసినా నేనేం పెద్దగా గాయపడలేదు. అది కాస్త కమ్మగానే అనిపించింది. ఆయన రాసిన మాటలు ఏంటంటే, సత్యాన్వేషకులు మహాసభలు పెట్టారా మీరు ఓఫీర్ గారు? అంటే మీకు సత్యం ఇంకా దొరకలేదన్నమాట. సత్యం కోసం ఇంకా వెదికే దశలో ఉన్నారా మీరు? సత్యం ఇంకా మీకు దొరకలేదేమో, మాకెప్పుడో దొరికింది. నాకక్కర్లేదు మీ సత్యాన్వేషకులు మహాసభలు. మాకు సత్యం ఎప్పుడో దొరికేసిందండి. ఆ సత్యం ఏదనగా యేసు అన్నాడు, నేనే సత్యం అన్నాడు. సత్యం అనగా యేసు. యేసు దొరికిన వారికి సత్యం దొరికింది. యేసు దొరికాడు, సత్యం దొరికింది.
ఇంకా ఏ సత్యం కొరకు వెతుకుతున్నారు మీరు? సత్యం దొరకలేదా మీకు? ఇంకా యేసు దొరకనట్టున్నాడే మీకు అని నన్ను విమర్శగా ఉత్తరం రాశాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కొన్ని ప్రశ్నలు విన్నప్పుడు దుఃఖము కంటే కోపము కంటే నాకు ఆశ్చర్యం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే కొన్ని ఎల్కేజీ క్వశ్చన్స్ అవన్నీ. ఒకడు బిఏ చదువుకున్న తర్వాత ఆర్ఏటి క్యాట్ అన్నాడు అనుకోండి, కొంచెం మనకు ఆశ్చర్యమే. వీడు ఆర్ఏటి క్యాట్ అన్నవాడు బిఏ దాకా ఎలాగొచ్చాడు కదా, ఆశ్చర్యమే కదా. సంఘములు కట్టి సంఘ కాపరులుగా ఉండి వాక్యోపదేశకులుగా ఉన్నాక అలాంటి ప్రశ్నలు అడగడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఉత్తరం రాశాను. జవాబు మీ ముందు కూడా మళ్ళీ చెబుతున్నాను. ఏదైనా దేవుని వాక్యము ఏ అంశమునకు సంబంధించినదైనా ఒక్కచోట వ్రాయబడదు గాని అనేక స్థలములలో వ్రాయబడుతుంది లేఖనాలలో. ఇది మనం గమనించాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన మాట. యెషయా 28:12 ప్రకారం, యెషయా 28:12 ప్రకారం 28 ద బుక్ ఆఫ్ ఐజియా 12th verse. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యెహోవా గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకోవాలి. ఏ ప్రశ్నకు సమాధానమైనా ఒకే చోట ఉండదు. పరిశుద్ధాత్మను గూర్చిన సత్యం లేఖనాల్లో ఒకే దగ్గర రాయబడలేదు. 66 పుస్తకాల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట. రెండవ రాకడను గూర్చిన సత్యం కొంత ఆదికాండంలో ఉంది, కొంత కీర్తనల గ్రంథంలో ఉంది, కొంత సువార్తల్లో ఉంది, మరికొంత పత్రికల్లో ఉంది, చాలా వరకు ప్రకటన గ్రంథంలో ఉంది. ఏ ప్రశ్న అయినా మీరు అడగండి. యు రైజ్ ఎనీ క్వశ్చన్ యు వాంట్, ద ఆన్సర్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఈజ్ నెవర్ గివెన్ అట్ వన్ సింగిల్ స్పాట్ ఇన్ వన్ సింపుల్ స్టేట్మెంట్. ఒకే మాట ఒకే మూలకు రాయబడి ఉన్నట్లుగా ఉండదు. నీవే ప్రశ్న వేసినా దానికి జవాబు కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడి. లేఖనాలు మొత్తం పరిశోధన చేయాలి, మొత్తం లేఖనాలు తిరిగేయాలి, మధించాలి, పరిశోధించాలి. అలాగే సత్యమనగా ఏమిటి అన్న మాటకు కూడా ఒక సింపుల్ ఆన్సర్ లేదు. ఒక సింపుల్ ఆన్సర్ లేదు. క్రీస్తు అనే బండ, క్రీస్తు సంఘం అనే కట్టడానికి క్రీస్తు అనే బండ పునాది అని లేఖనాలు చెబుతున్నాయి. క్రీస్తు సంఘానికి పునాది ఏమిటి అని నేను అడుగుతాను. క్రీస్తు సంఘానికి పునాది ఏమిటని నేను అడుగుతాను. వెంటనే ఠకీమని సమాధానం వస్తుంది. ఏమిటంటే క్రీస్తే ఆ పునాది. కానీ నేను మనవి చేస్తున్నాను, క్రీస్తే ఆ పునాది అనే మాట సగం సత్యమే, సంపూర్ణ సత్యం కాదు. క్రీస్తే ఆ పునాది అనేది ఇన్కంప్లీట్ ట్రూత్, నాట్ కంప్లీట్ ట్రూత్. ఎఫెసీ పత్రిక 2:20 పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఇలాగ రాస్తున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దానికి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు సంఘానికి ఉన్న బేస్మెంట్లో
క్రీస్తు ఎవరండి? మొట్టమొదటి మూలరాయి. అది కాక అదేంటంటే ముఖ్యమైన మూలరాయి. అంటే ముఖ్యం కాని రాళ్ళు కొన్ని అవన్నీ కలిస్తేనే ఏమైంది? పునాది. అపోస్తలులు ప్రవక్తలు చేసిన బోధ, ఫౌండేషనల్ టీచింగ్స్, క్రీస్తేమో ముఖ్యమైన మూలరాయి. అక్కడ నుండి అపోస్తలులు వేసినటువంటి బోధన పునాది. ఇవన్నీ కలిస్తే ఏం తయారైంది? క్రీస్తు సంఘానికి పునాది. కనుక పునాది ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఎక్కడున్నది? కొంత ఇచ్చట, కొంత అచ్చట. దేవుని సంఘానికి, క్రీస్తు సంఘానికి పునాది ఏది అని నేను ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు కొంత 1 కొరింథీ 3:9 ఉంది, మరికొంత ఎఫెసీ పత్రిక 2:20 ఉంది. కొంత ఇచ్చట, కొంత అచ్చట. కనుక ఓపిక ఉండాలి. ప్రశ్న అడిగిన వాడికి సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి. సమాధానం ఇచ్చే ఓపిక నాకుంది, మరి వినే ఓపిక ఉందా అవతల? సత్యమనగా ఏదన్నాడు పిలాతు అనేసి సమాధానం కొరకు చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆ బాపతు ఆధునిక పిలాతులు ఉన్నారు, వారికి మా జోహార్లు. ప్రశ్నలు వేస్తారు కానీ సమాధానం పట్టించుకోరు, వినరు. అలాంటి వాడు అన్వేషకుడు కాదు, సత్యాన్ని ఎగవేసేవాడు, సత్యానికి ముఖం సాటు చేసేవాడు. నిజంగా జవాబును అన్వేషించేవాడు ఓపికగా కూర్చొని చెప్పేది అయిపోయేదాకా వినాలి. మరి సత్యమనగా ఏమిటి అనే మాట యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును అన్నాడు. ఇక ఈ సత్యం ఏమిటి అని ఇక్కడ ప్రశ్న ఉంది. యోహాను 14:6 నేనే సత్యమునని రాయబడి ఉంది కనుక దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అనుకో. అంత సింపుల్ గా తేల్చడానికి కుదరదు. సత్యమనగా ఏమిటి అన్న పిలాతు ప్రశ్నకు సమాధానం కొంత ఇచ్చట, కొంత అచ్చట 66 గ్రంథాల్లో, లేఖనాల్లో చెల్లా చెదురుగా రాయబడి ఉంది. ఓపికగా చదివి నువ్వు పోగు చేసుకోవాలి. ఆ పోగు చేసుకునే అనుభవం లేని వాడికి సత్యం అర్థం కాదు. అసలు ఓపిక ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. ఇంకంతకంటే ఘనకార్యం ఏమిటంట నీ జీవితంలో నువ్వు చేయగలిగే ఘనకార్యం? బైబిల్ చదివారా, బైబిల్ ధ్యానిస్తున్నారా అని అడిగితే చాలా మంది అంటారు అబ్బే బొత్తిగా టైం ఉండట్లేదండి. ఏంటంత ఘనకార్యం ఆయన చేసే ఘనకార్యం? ఎప్పుడన్నా టైం లేదని భోజనం మానేశారా? ఎంత టైం లేకపోయినా అడావుడిగా 4 ముక్కలు ఎలాగో 4 మెతుకులు ఎంత అడావుడిగానైనా కాస్త అమ్మో, లేకపోతే లోపల ఎలకలు పరిగెడతాయి, ఇంకాస్త లేట్ చేస్తే పందికొక్కులు కూడా పరిగెడతాయి. ఇంపార్టెంట్ అండి, ఆరోగ్యం కాపాడుకోవాలంటాడు. మరి ఆత్మీయ ఆరోగ్యం కాపాడుకోవాలని ఇంగితం ఉండక్కర్లా? లోపల ఉన్న అంతరంగ పురుషుడికి అన్నం పెట్టాలి అన్న కామన్ సెన్స్ ఉండక్కర్లే? ఈ మట్టి శరీరానికి బాగానే పెడతావు భోజనం, మరి లోపల ఉన్నోడుకో. మా సంఘంలో తమ్ముడు ఉండేవాడు, వాడికి ఉపవాస ప్రార్థన అంటే ఒళ్ళు మంట. ఏ ఉపవాసం అన్నా ఊరికే ఉపవాసం ప్రాణం తీస్తావు అంటాడు. కాదు నాయన, యేసుప్రభు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, శిష్యులు కూడా ఉపవాసం ఉండాలని పెండ్లి కుమారుడు వారి మధ్య నుండి తీసివేయబడిన తర్వాత అప్పుడు వారు ఉపవాసం చేస్తారన్నాడు అని నేను ఇవన్నీ బుజ్జగించి చెప్పాను. ఊరుకొండన్న ఏమిటి ఉపవాసం? ఇప్పుడు రాత్రి మనం భోంచేసి పడుకుంటాం కదా, మళ్ళీ తెల్లవారు లేచేదాకా ఉపవాసమేగా అన్నాడు. రాత్రంట భోంచేసి పడుకున్నాక ఇక మళ్ళీ తెల్లారు లేచేదాకా అంటే వాడు వీలు కాక ఆ మధ్యలో తినట్లేదు, కానీ వీలైతే మధ్యలో కూడా ఒక డోసు మేద్దామని
అంత సిన్సియర్ అన్నమాట భోజనం చేయటంలో. 6 100 100 6 ముప్పూట కడుపులో ఒక ముద్ద పడాల్సిందే. ప్రభు సహాయం చేస్తే 4వ పూటకు కూడా మనకు సిద్ధమే. మరి వాక్యం సంగతి ఏంటని అడుగుతున్నాను. భోజనం చేసినట్లుగా వాక్యం కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినండి. దేవా, నీ వాక్యము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంబునందు లోకస్తులెల్ల నాకంబు జేరుటకు, ఆ లోకంబునందు లోకస్తులెల్ల నాకంబు జేరుటకు సుఖతరమౌ సుమార్గమిదే యేసున్ భజించుటయే. సుఖతరమౌ సుమార్గమిదే యేసున్ భజించుటయే. ఈ యేసే గదా వాక్యం, ఈ యేసే గదా మార్గం, ఈ యేసే గదా మార్గం, ఈ యేసే గదా వాక్యం. మహిమాన్వితుడవు ప్రభుని బహుశ్రేష్టము వాక్యమును. లోకంబునందు లోకస్తులెల్లా నాకంబు చేరుటకు సుఖతరమౌ సుమార్గమిదే యేసును భజించుటయే. ఈ యేసే గదా వాక్యం అన్నారు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించెను. ఆయన పేరే నజరేయుడైన యేసు. శరీరధారి అయిన వాక్యము పేరు యేసు, గ్రంథరూపమైన వాక్యము పేరు బైబిల్. కొంతమంది నాకు యేసు కావాలి కానీ వాక్యం వద్దు అనే వితండవాదులు ఉన్నారు. వాక్యం లేకుండా నీకు యేసు దొరకడు. ఎందుకంటే వాక్యమే యేసు. బైబిల్తో నువ్వు చేసే సహవాసమే యేసుతో నీవు చేసే సహవాసం. బైబిల్ చదువుతూ నువ్వు గడిపే సమయమే యేసు పాదాల చెంత నువ్వు గడిపే సమయం. బైబిల్ నువ్వు చదివే సమయమే యేసు నీతో మాట్లాడే సమయం. బైబిల్ మూసి ప్రక్కన పెట్టండి, యేసు మిమ్మల్ని వదిలి ఒక గజం దూరం వెళ్ళిపోతారు. యువర్ ఫెలోషిప్ విత్ ద బైబిల్ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము పట్ల మనకేముండాలండి? తృష్ణ ఉండాలి. కనుక ఆ తృష్ణ కలిగి మనం పరిశోధన చేద్దాం. మన ప్రశ్న ఏమిటి ఇంతసేపు? సత్యం అనగా, దానికి కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడింది. ఇంతకు ఒక మాట చెబుతున్నాను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అన్న ఆ యేసే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నేనే సత్యమునన్నాడు. మళ్ళీ సత్యమును గూర్చి ఇప్పుడు యేసు పుట్టాడు అంటే ఎవరు పుట్టారు? సత్యం పుట్టింది. సత్యం ఎందుకొరకు పుట్టింది? సత్యమును గూర్చి అనగా సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలో పుట్టింది. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన శిలువకు అప్పగించబడక ముందు ఆయన ఆ గెత్సెమనే తోటలో దాన్ని మహాయాజకత్వ ప్రార్థన, గ్రేట్ హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ అంటారు. 17:17లో చెప్పండి ఏమంటున్నాడో? సత్యమందు వారిని ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? సత్యమే చేస్తున్నాడు. తానే సత్యమై ఉన్న యేసు తండ్రిని ప్రార్థిస్తున్నాడు. తండ్రి, సత్యమందు నా శిష్యులను నీవు ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే. గనుక సత్యమనగా యేసు అని సింపుల్ గా ఒక ఈక్వేషన్లో కొట్టి పారేయడానికి వీలు లేదు. యేసు దొరికినప్పుడు నీకు సత్యం దొరికింది, వాస్తవమే.
కానీ అంతటితో చాలదు. దేవుని వాక్యం అనే సత్యము కొరకు నువ్వు వెదకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అనే సత్యమే కాదు, చాలదు. గాని 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశము సత్యము. యోహాను సువార్త 14:6లో యేసే సత్యం. యోహాను సువార్త 17:17లో దేవుని వాక్యమే సత్యం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్యము యొక్క సారాంశమే సత్యం. కనుక దేవుని వాక్యం కొంత ఇచ్చట, కొంత ఏదో ఒక ముక్క దొరికిందని మొత్తం దొరికింది అనుకోబాక. ఒకడు కన్నడ భాష నేర్చుకుందామని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడంట. కన్నడ భాష కోవిదుడు పండితుడి దగ్గరికి. సార్, ఒక్క రోజులో నాకు కన్నడ భాష మొత్తం నేర్పాలన్నాడు. అట్లా కుదరదురా బాబు, ఏ భాష అయినా కొన్ని రోజులు చాలా ప్రయాసపడాలి, సాధన చేయాలి అన్నారు. వీడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను చాలా గ్రేట్ మేధావినండి, ఏకసంతాగ్రాహినండి, అసలు మన బుర్రే స్పెషల్ బుర్రండి. అందరికీ ఒక 1 మంత్ పట్టొచ్చు, నాకు 1 గంట చాలండి, నా సంగతి తెలియదండి, మీరు నేర్పండి అన్నారు. అలా కుదరదురా బాబు, 1 రోజులు ఎట్లా నేర్పుతాను భాష అంటే, ఎందుకు నేర్పలేరండి అని చుట్టూ చూశాడంట. అక్కడ ఒక గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని ఏమంటారు చెప్పండి అన్నాడు కన్నడ భాషలో. గుర్రాన్ని గుదరై అంటారని చెప్పాడట. ఓహో, గుర్రం గుదరై, పిల్లి పిదరై, కోడి కొదరై, గాడిది గదరై, మనిషి మదరై అంటా అని నాకు వచ్చేసిందిగా కన్నడ భాష. ఆడన్నీ అయిపోయింది. 1 రోజులో ఏమొచ్చేసింది? దేవుని సత్యం అలాగే 1 రోజులో పిల్లి పిదరై గాడిది గదరై అనేటట్టు ఉండొద్దు. అది ఏం భాష అది మాట్లాడేది? అసలు అది లోకంలో లేని ఏదో కొంచెం దొరికింది, కొస దొరికింది కదా, నాకు మొత్తం వచ్చేసింది అనుకోవచ్చు. యోహాను 14:6లో అందుకే దుడుకు ఉండదు, తొందరపాటు ఉండొద్దు. దేవుని వాక్యం ధ్యానించినా, బోధించినా, నేర్చుకున్నా, నేర్పించినా దుడుకుతనం కుదరదు. ప్రసంగించినా నిదానమే ప్రధానం. అర్థమైందా? కొంచెం నిదానంగా ఓపికగా మనం ముందుంచబడిన పందెపు రంగమందు ఎలాగుండాలి మనం? ఓపిక లేనోడు అసలు ఏమీ సాధించలేడు, ఎదగలేడు, ఫలించలేడు, దేవునికి ఏం పనికిరాడు, మనుషులకి పనికిరాడు. అడవుడి మేళంతో దేవుడు ఏం పని చేయడండి, లాభం లేదు. సత్యము అనే మాట రాగానే యేసు సత్యమే, దేవుని వాక్యము సత్యమే, వాక్యములోని సారాంశం. ఆ సారాంశమైన సత్యాన్ని వెదుగుతున్నాం. అది నేను ఇచ్చే జవాబు. సత్యాన్వేషకుల మహాసభలు అంటే యేసు అనే సత్యాన్ని వెదకట్లేదు మేము. యేసు నాకెప్పుడో దొరికాడు. అయినా యేసు దొరికిన వారికందరికీ ఇంకా సత్యం దొరకలేదు. వాళ్ళకేం దొరకాలి? దేవుని వాక్యం దొరకాలి. వారు వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలండి. ఆ వాక్యమే సత్యం. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు దేవుని వాక్యములో ప్రతిష్ఠ చేయబడలేదు. వారు తమ పితరుల పారంపర్యము కొరకు దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపర్యాచారం అనగా పెద్దలు నేర్పించిన పద్ధతులు. పెద్దలు నేర్పించారు, తాత ముత్తాతలు చెప్తారు అని వాటిని పట్టుకొని వెళ్ళాడి అసలు దేవుడు ఏం చెప్తాడు అని గాలి కొదిలేస్తున్నారు. ఈనాడు అనేక మంది క్రైస్తవ సోదర సోదరీమణులు
ప్రభువును ప్రేమించేవారు, ప్రభువును స్తుతించి ఆరాధించి పాటలు పాడి ఘనపరిచేవారు, దేవునికి కానుకలు ఇచ్చేవారు ఇంకా ఈనాటికి ఎన్నో ఏండ్లుగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. కానీ ఈనాటికి దేవుని వాక్యములో ప్రతిష్ఠ చేయబడని వారు ఉన్నారు. యేసును ఆరాధిస్తున్నారు, యేసును ప్రకటిస్తున్నారు, కానీ వాక్యములో ప్రతిష్ఠ ఇంకా చేయబడలేదు. దే ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఫోర్ స్క్వేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము కంటే ప్రాముఖ్యమైనవి ఉన్నాయి వాళ్ళకి, పెద్దలు నేర్పించిన పద్ధతులు. బ్రదర్, ఈ పని మంచిది కాదు కదా, ఈ పద్ధతి వాక్య ప్రకారం కాదు కదా అని మనం ప్రశ్నిస్తే ఆ సోదరుడు అంటాడు, వాక్యం గీక్యం జాంతానే, మా తాతల కాడి నుంచి మేము ఇలాగే చేస్తున్నాం. వాక్యంలో ఏమున్నది మాకు అక్కర్లేదండి, మా పెద్దలు మాకు ఇలాగే నేర్పించారు. దేంట్లో ప్రతిష్ఠ చేయబడ్డాడు ఆయన? దేంట్లో ప్రతిష్ఠ చేయబడ్డాడు? పెద్దల పారంపర్యాచారములలోనే కానీ ఇంకా దేవుని వాక్యంలోనికి రాలే. అనగా యేసులోకి వచ్చాడు కానీ ఎందులోకి రాలేదు? వాక్యంలోకి. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, నేను 3.5 ఏళ్ళు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చాను ఆయన, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాక వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఈ లోకాధికార్యం అంతా అబద్ధాలకు జనకుడు, మొదటి నుండి అబద్ధికుడు. కాబట్టి వీరు నేను వెళ్ళిపోయాక భద్రంగా ఉండాలంటే నీ వాక్యములో వారు ప్రతిష్ఠ. ప్రియ క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు యేసులో ఉంటే చాలదు, వాక్యములో కూడా ప్రతిష్ఠ చెయ్యబడాలి. అప్పుడే నీకు పరలోకం గ్యారంటీ. వాక్యములోనికి వచ్చారు చాలా మంది, కానీ వాక్య సారాంశములోకి రాలా. సారాంశం అంటే నిమ్మకాయను అడ్డంగా కోసినట్టు, నిమ్మకాయను కోసి గట్టిగా పిండితే వచ్చినటువంటి రసంలాగా బైబిల్లోని 66 గ్రంథముల యొక్క సారాంశ బోధే సత్యం. వాక్యమే సత్యం అన్నాడు, వాస్తవమే. కానీ బైబిల్లో ఏదో ఒక మూలను ఎక్కడో దొరికిన ఏదో రాయబడ్డ ఒక మాట మనకు అనుకూలంగా దొరకగానే అది సత్యం అనుకోవద్దు. బైబిల్లో ఒక మూలం రాయబడి ఉంటే సత్యము కాదు 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 అని చెబుతున్నాను. ఐ హ్యావ్ గస్ట్. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో లాంగ్వేజెస్, భాషా పరీక్షల ప్రశ్నాపత్రాలలో సందర్భ సహిత వ్యాఖ్యలు అని ఒక ప్రశ్న, ఏదో ఒక కామెంట్, ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి దీన్ని ఎవరితో ఏ సందర్భములో అన్నారో సందర్భ సహితముగా వ్యాఖ్యానించుము అని అంటారు. అలాగే బైబిల్ని కూడా మనం చదివేటప్పుడు ఏదో అక్కడ ముక్క ఒకటి ఉన్నది అనగానే చాలదు, అసలు ఆ మాట ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎప్పుడన్నారు, ఏ పరిస్థితుల్లో. బైబిల్లో ఉండగానే దేవుని మాట నాకే అనుకోబాకండి, చాలా తప్పుందర తప్పు, పప్పులో కాలేస్తారు. ఒక ఆయన చాలా హడావుడి, ఎప్పుడు కూడా ఆయనకి టైం ఉండదు బైబిల్ చదవడానికి. ఒకరోజు మీరు ఈ మాట వినే ఉంటారు అనుకుంటా, అక్కడ విన్నా, ఒకవేళ మీరు మర్చిపోయే మంచి అలవాటు మీకుంటే మాలాంటి బోధకులకి కొత్త ఉపమానాలు వెతుక్కోకుండా అదొక వెసులుబాటు, ఒక సౌకర్యం అవుతుంది. కనుక మర్చిపోయే వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఆయన అడావుడి మేడం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళక ముందు ఆ కళ్ళు గట్టిగా మూసుకొని అలాగ బైబిల్ తెరుస్తారు. తెరిచి కళ్ళు గట్టిగా మూసుకొని చూపుడు వీళ్ళు ఎక్కడో చోట పెడతాడు. పెట్టప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు అనమాట. అక్కడ ఏముంటుంది నాకు దేవుని అంతే. ఇక బైబిల్ స్టడీకి టైం లేదు. దేవుడు వీడికి ఒక పాఠం నేర్పించాలి అనుకున్నాడు ఒకరోజు.
ఆయన అలాగే ప్రభువా నాతో ఈరోజు మంచి మాట మాట్లాడిన ఆయన అని ప్రార్థన చేసి అలాగే చూపుడు వేలు దగ్గర ఏముందంటే అంతటా అతడు వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చాను అని. కంగు తిన్నాడు. వారు నాయను ఇవాళ నాకేదో జరిగేటట్టుంది, ఏమిటి నాయన మంచి మాట మాట్లాడమంటే ఇంత పని చేస్తావు నాయన అని కంగారు పడి ఈసారి వద్దులే సరిపేస్తాను, ఈ వాక్యం వదిలే, ఇది క్యాన్సిల్ చేసాను ఆయన, ఈసారి ఏదన్నా మంచి మాట మళ్ళీ మాట్లాడు అని మళ్ళీ తెరిచాడు. అలా కళ్ళు మూసుకొని చూపుడు వేలు పెట్టాడు. నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యము అని వచ్చిన. ఈసారి మొత్తం బెంబేలెత్తిపోయాడు. నా ప్రాణాలకి ఏదో వచ్చినట్టుందండి, ఇది కూడా క్యాన్సిల్ అయిన ఆయన. ఈసారి మంచి మాట మాట్లాడు ప్రభు, మా మంచి ప్రభు కదా, మంచి దేవుడు కదా, ఏసయ్య మంచి మాట, ఆఫీస్ టైం పోతుంది ఆయన, తొందరగా మంచి మాట మాట్లాడు, మూడోసారి ముచ్చటగా అని మళ్ళీ తెరిచాడు. చూపుడు వేలు పెట్టి కళ్ళు తెరిస్తే నీవు చేయుచున్నది త్వరగా చెయ్యము అని. ఇక అంతటితో మన వాడికి బుద్ధి వచ్చింది. గట్టిగా లెంపలు వేసుకొని, నాయన బైబిల్ చదవాల్సిన పద్ధతి కానీ మోకరించాలి, ప్రార్థించాలి, ఆత్మవశులమై ఆత్మ నడిపింపు క్రింద బైబిల్ పరిశోధించాలి, అంతరంగంలో దేవుని స్వరాన్ని మనం వినాలి. అమ్మలక్కల ముసలమ్మ ముచ్చట్లకు అపవిత్రమైన కబుర్లకు టైం ఉంటుంది కానీ, స్నేహితులతో హోటల్స్ లో టిఫిన్స్ చేయడానికి టైం ఉంటుంది కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పితూరీలు చాడీలు చెప్పుకోవడానికి టైం ఉంటుంది కానీ, వ్యర్థమైన కార్యాలకు టీవీలకి న్యూస్ పేపర్లకి టైం ఉంటుంది కానీ, దేవుడిచ్చిన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవడానికి టైం లేదంటే చాలా సిగ్గుచేటు. మనం క్రైస్తవులు అని చెప్పుకోకపోతే మంచిది. బైబిల్ స్టడీ అనేది మనం చేయాలి. ఎక్కడో ఒక చోట మూలకు రాయబడి ఉండేది దేవుని మాట సత్యం అని మనం అనుకోకూడదు. కొన్ని బైబిల్లో ఉంటాయి కానీ సత్యం కాదు. నేను చెబుతున్నా, శ్రద్ధగా వినండి, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. మా నాన్నగారు అనేవాడు, బాబు పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్ అనేవాడు. మనుషులకి అర్థం చేసుకునే శక్తి కంటే అపార్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుందండి. కనుక నన్ను అపార్థం చేసుకోబాకండి. బైబిల్లో ఉన్న కొన్ని మాటలు సత్యం కాదని నేను చెప్తున్నా. మీరు కంగారు పడొద్దు. సంపత్ కుమారు ఆయన పిలవక ఇట్లాంటి భ్రష్టుని పిలిచేది. ఇంతకు నేను భ్రష్టున్నో లేక యథార్థవాదినో మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం గమనించాలి. 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మేము రమ్మన్నవాడు గనక ఈ వచనం మీద ఆధారపడి నేను ఒక బోధ చేస్తాను. ఓ ప్రియమైన సోదర సోదరీమణులారా, మనము గుడికి వెళ్ళుట దేవుని చిత్తము కాదు. ఎందుకనగా దేవుడే చెప్పుచున్నాడు కదా, నా ఆవరణము త్రొక్కుటకు మేము రమ్మన్నవాడు ఎవడు అన్నాడు కదా, కనుక వచ్చే వారం నుంచి మనమందరం గుడికి మానేద్దాం అని నేను బోధ చేస్తాను. సత్యమే అవుతుందా కాదా? కొంతమందికి అనుమానం వచ్చేసినట్టుంది. ఏంటండి, మీరు గుడికి వెళ్ళకూడదు, మీరు ఆరాధన మందిరాలకు వెళ్ళుట దేవుని చిత్తం కాదు అని నేను చెబుతాను. సత్యమా? ఎందుకు కాదు? సమాజముగా కూడుట మీరు మానక. మరి బైబిల్లో ఉందిగా, మరి ఉంది కానీ సత్యం. ఆ మాట మీద ఒక బోధ చేయొద్దు. సరే, ఒకవేళ గుడికి రావద్దన్నాడు,
పోనీ ఇంటికాడ ప్రార్థన చేసుకుందాం అనుకుంటారేమో. 15వ వచనం చూడండి, 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను. ఓ ప్రియులారా, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విననంటున్నాడు కనుక మీరు ప్రార్థన కూడా మానుకోండి. ముందే గుడికి రావద్దన్నాడు. పోనీ ఇంటికాడ ప్రార్థన చేసుకున్నామంటే ఇంట్లో కూడా ప్రార్థన చేస్తే నేను వినని దేవుడు చెప్పుచున్నాడు కనుక మనం ప్రార్థన చేసి కూడా లాభం. పోనీ ఏదో మరి అప్పుడప్పుడు కాస్త కానుకన్నా పంపుదాం అని అనుకుంటే 15వ వచనం చూడండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. గనక దేవుడు ప్రకటించుచున్నాడు యెషయా గ్రంథంలో సత్యమేదనగా, మీరు గుడికి రావద్దు, కానుకలు దేవద్దు, ఇంటికాడ కూడా ప్రార్థన. యేసుతో టీవీగాను పోదమా అన్నట్టు, ఇంకా ఇప్పుడు యేసుతో ఏడుంది, ఇప్పుడు అసలు రావద్దన్నాడా ఇంట్లో ప్రార్థన. గనక మనము యేసుతో టీవీ ముందుకు పోదమా. టీవీ కాదు, ఇప్పుడు ఏమొచ్చింది, టీవీ వచ్చింది. మరి అంటే మరి ఇంకేం చేస్తాం, ఇంటికాడ ప్రార్థన చేయొద్దన్నాడాయే, గుడికి కూడా కానుకు కూడా పంపొద్దు అన్నాడాయే. వాయమ్మో, బైబిల్లో ఇంత వండర్ఫుల్ బోధుందని మనకి ఇంతకాలం తెలియదండి. మన ఊళ్ళో అయ్యగారులందరూ కూడా గుడికి రావెందుకని చంపుతారు. ఒక ఆదివారం గుడికి వెళ్ళకపోతే మళ్ళీ ఇల్లు దర్శించి మా బుర్రంతా తినేసి బాధ పెట్టి రమ్మంటారు. మాకు ఈ వచనం ఎంతో కాలం కింద తెలిస్తే ఎంత బాగుండు. దశమ భాగం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ప్రాణం చంపుకు తింటారండి మమ్మల్ని. అసలు దేవుడు వద్దన్నాడుగా. ఓఫీర్ గారు నిజంగా సద్బోధకుడండి. సంపత్ కుమార్ మంచోడిని పిలిచాడు కదా, అవునా. నైవేద్యము వ్యర్థము దాని తేకుడి అన్నాడు గాని అది సత్యం. అందుకే నేను అంటున్నాను, సందర్భ సహిత వ్యాఖ్య. ఎవరు ఎవరితో ఎప్పుడు ఎందుకు ఎట్లాంటి పరిస్థితుల్లో అన్నారు, నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే ఆ మాట ఎవరితో మాట్లాడబడిందో ఆ వ్యక్తిని అప్పుడు ఆదరించిన పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు నీలో కూడా ఉన్నట్లయితే అది నీతో దేవుడు చెప్పిన మాట. ఆ క్రింద చూడండి, ఎవరితో మాట్లాడబడిందో ఆ లక్షణాలు నీలో లేకపోతే ఆ మాట నీకు దేవుడు చెప్పిన మాట కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరట, ఏమండి 15వ వచనం, మీరు బహుగా ప్రార్థన చేసినను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు. వాటిలో కల్మషం ఉంది, దుష్క్రియలున్నాయి. ఏమండి ఇంకా పాపుల గుంపు 13వ వచనములో ఆఖరి భాగం, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను, అది పాపుల గుంపుగా ఉన్నవాడు కానుకలిస్తే దేవుని కొద్దు, పాపుల గుంపులో చెందినవాడు ఆరాధనకు వచ్చినా దేవుడు అంగీకరించడు. ఇంకా పాపంలో బతుకుతున్నవాడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినిపించుకోడు. అది సత్యం. ఇంకా నీ పాపాలు కడగబడకుండా నీవిచ్చే కానుక దేవునికి అక్కర్లేదు. నీవింకా రక్షింపబడకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఆలకించడు. నీవింకా నీలో ఉండే కల్మషాలు యేసు రక్తంలో కడుక్కోకుండా దేవుని మందిరానికి వచ్చినా దేవుని సన్నిధిని నీవు అనుభవించలేవు. అది సత్యం. ఎవరు ఎవరితో ఎప్పుడన్నారో చూసుకోకుండా ఒక మూలకి ఎక్కడో ఉంది, అందుకని మేము ఆ వచనం మీద ఆధారపడి మేము ఒక సంఘం కడతాం అంటే అది సరైన క్రీస్తు సంఘం కాదు. ఓసారి నన్ను మీరు క్షమించండి, నేను కొంచెం ముక్కుసూటిగానే మాట్లాడతాను. నన్ను మీరు క్షమించాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఒకసారి ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చి,
రంజితోఫిర్ గారు, మీ బోధంతా బాగానే ఉంది, కానీ మీ సంఘంలో ఒక లోపం ఉందండి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ ఒక లోపం మీరు సరి చేసుకోవాలండి అన్నాడు. ఏమిటా లోపం అంటే, మీ సంఘంలో ఉండే ఈ డ్రమ్ము, ఈ హార్మోని అన్ని తీసి అవతల పారేయాలండి. వాయిద్యాలు దేవునికి ఇష్టం లేదండి. మీరు వాయిద్యములు వాయించినట్లయితే మీరు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంట. చాలా ప్రియుడైన సోదరుడు. నాకు అర్థం కాదు, మతిపోయింది. వాయిద్యాలు వాయిస్తే నరకానికి వెళ్తాం ఏంటండి? నేనన్నాను, అలాగెందుకు బ్రదర్ అని అడిగా. అసలు వాయిద్యాలు వాయించడం సంఘంలో పద్ధతి కాదండి, మనకు తగదు, అపవిత్రులు వాయిస్తారు. వాయిద్యాలు వాయించమని బైబిల్లో ఎక్కడుంది అన్నాడు. మరి బైబిల్ నిండా ఉంది అదే కదా. తంబురతోనూ, సితారతోనూ, నాట్యముతోనూ, గిలక తప్పెడుతోనూ, తంత్రి వాయిద్యములతోనూ, పిల్లన గ్రోగులతోనూ, మ్రోగు తాళములతోనూ, గంభీర ధ్వని గల తాళములతోనూ, 10 తంత్రులు గల స్వరమండలములతోనూ, సితారాతోనూ, ఎన్ని అది అక్కడే పప్పులో కాలేశారండి. అది పాత నిబంధన బ్రదర్, మనం కొత్త నిబంధన సంఘం కదా అన్నాడు. వాయిద్యాలు వాయించమని బైబిల్లో ఎక్కడుంది అంటే ఏమంటున్నాడు? నేను చెబుతున్నాను కీర్తన గ్రంథంలో ఉంది. ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాటలు చెబితే ఆయన ఏమంటున్నాడు? అది ఓల్డ్ టెస్టిమెంట్ అండి, పాత నిబంధన కొట్టివేయబడింది, మీకు ఇంకా తెలియనట్టుందే అన్నాడు. నేనన్నాను, సరే మరి వాయిద్యాలు వాయించకూడదు అని ఎక్కడుంది బైబిల్లో? వాయిద్యాలు వాయించకూడదు, నాకు ఇష్టం లేదు అని ఎక్కడ ఉంది బైబిల్లో? అంటే ఆమోసు 5వ అధ్యాయంలో, ఆమోసు 6వ అధ్యాయంలో రాయబడి ఉంది అని అంటాడు. ఆమోసు 5వ అధ్యాయంలో 23వ వచనం, మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి. 5:23, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. 6వ అధ్యాయంలో 5వ వచనంలో, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. కనుక ఆమోసు గ్రంథములో దేవుడు వద్దని చెప్పాడు అంటాడు. వాయిద్యాలు వాయించమని కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నేనంటే అది పాత నిబంధన అండి, కొట్టివేయబడిందని అంటున్నాడు. వాయించొద్దని ఎక్కడుందంటే ఆమోసు గ్రంథంలో ఉందంటాడు. మరి ఆమోసు గ్రంథం పాత నిబంధన కాదు. వాయించవద్దు అనడానికేమో పాత నిబంధన పనికొచ్చిందంట. వాయించు అనే 100 వచనాలు పాత నిబంధనలు ఆయనకు పనికి రాలేదంట. దీనినే తెలుగు భాషలో కప్పగంతుల వ్యాఖ్యాన పద్ధతి అందురు. అర్థమైందా? ఇది యథార్థంగా చేసే వ్యాఖ్యానం కాదు. ఏదో ఒక పెట్ డాక్టరీన్ ఒక దాన్ని ఏదో హెచ్చించడానికి అనుకూలమైన బోధ ఎక్కడో, వాయిద్యాలు వద్దు అని ఒక బోధ చేద్దామని వెతికాడు. ఆమోసు 6లో దొరికింది. దాని మీద ఒక డినామినేషన్ బిల్డప్ చేశాడు. తప్పు, అది సత్యం అవదు. ఇట్ ఇస్ నాట్ ట్రూత్. సత్యం కాదు సోదరుడా. నీ నైవేద్యం నాకు వద్దు అంటే అసలు మనం ఎవరూ నైవేద్యం తేవద్దు అనేది అర్థం ఎలా కాదో, నా ఆవరణానికి ఎవరు రమ్మన్నాడు అంటే ఎవరు అన్నంత మాత్రాన మనం గుడికి వెళ్ళనక్కర్లేదు అనేది ఎలాగూ సత్యం కాదో, మీరు ప్రార్థన చేసినా వినని యెషయా గ్రంథం 1లో దేవుడు అన్నాడు. అయినా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ వింటాడో, అలాగే కాంటెక్స్చువల్గా సందర్భోచితముగా వ్యాఖ్యానించినప్పుడు ఈ ఆమోసు 5, 6 అధ్యాయాల్లో ఉన్న మాటలు ఈనాడు మనకు చెందవు. పాత నిబంధన కొట్టివేయబడిందనే వాదన రైట్ అయితే ఆమోసు 5, ఆమోసు 6 కూడా కొట్టేయబడేంటి. అవి మాత్రం మిగిలిన కొట్టేసేయండి దేవుడు. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్ష్యములపై భ్రాంతులు నిలిపి
సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్ష్యములపై భ్రాంతులు నిలిపి చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుడా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని జాటవేమయ్యా. సత్యవాక్యాన్ని ఏం చేశారంట? సంతలో దులిపేశారు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. దేవుని బిడలారా, ఆ సత్యాన్ని మనం ఇప్పుడు అన్వేషిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బోధకులు దొరల భక్ష్యాలకు ఆశపడి ఏ సత్యాన్ని సంతలో దులిపేసి వచ్చేశారో ఆ సత్యాన్ని వెతుకుతున్నాం. ఆ సత్యము యేసు అనే సత్యం కాదు, దేవుని వాక్యమనే సత్యాన్ని దులిపేశారు సంతలో. వాక్య సారాంశమనే సత్యాన్ని దులిపేశారు సంతలో. దేవుని వాక్య సారాంశమోదను కాలేదని అనుకూలంగా ఉండే వచనాలు ఏరుకొని ఎవరికి అనుకూలంగా ఉండే బోధ వాళ్ళు కల్పించుకొని క్రీస్తు శరీరాన్ని చీల్చి పారేశారు. డినామినేషన్ వ్యవస్థ క్రీస్తు శరీరాన్ని రెండవసారి సిలివేస్తుందండి. We are crucifying Jesus for the second time for our pet doctrines. మానవ కల్పిత బోధలకు దేవుని వాక్యము కన్నా హెచ్చు స్థానం ఇచ్చి వాక్యంలో ప్రతిష్ఠింపబడే బదులు పితృ పారంపర్య ఆచారంలో ప్రతిష్ఠింపబడి ఎవరి బోధ వాళ్లకు విగ్రహం అయిపోయి, ఎవరి బోధ వాళ్లకు దేవుని కంటే ప్రాముఖ్యం అయిపోయి, దేవుని సంతోషం కంటే మన తాతల సంతోషమే మనకు ముఖ్యమైపోయి, అహం అనే అంతరంగ మృగంగాన్ని సిలువేయలేక, ఎదుటివాడు చెప్పే సత్యాన్ని అంగీకరించే మనసు లేక, వినయం లేక ఒక్కటిగా ఉండాల్సిన క్రీస్తు సంఘాన్ని 36 చెక్కలుగా చీల్చాం. మనం మళ్ళీ ఏకం కావాలంటే అన్ని సంఘములలోని సత్యాన్వేషకులు ఒక వేదిక మీదికి రావాలి. సత్యవేదం వెతకాలి. దేవుని వాక్య కాంతిలో ఏ బోధ సత్యము, ఏది అసత్యము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన ఆ బోధ కొరకు మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం మనకు దొరికినప్పుడు సంఘము ఐక్యమైపోతుందండి. ఆ సత్యమే మనకు దొరికినప్పుడు మనలో ప్రేమలు పుట్టుకొస్తాయండి. ఆ సత్యమే మనకు దొరికినప్పుడు దేవుని శక్తి మనలోనికి దిగి వస్తుంది. భారతదేశం అతలాకుతలమై క్రీస్తుకు సొంతం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బలహీనతలన్నిటికీ మూల కారణం మన చీలికకు ముఖ్య కారణం సత్యం తెలియకపోవుట. అర్థమైందా ఫార్ములా? క్రైస్తవ సంఘం ఎందుకు బలహీనంగా ఉందంటే అది చీలిపోయి ఉంది. ఎందుకు చీలిపోయి ఉందంటే సత్యం అర్థం కాలేదు గనక. ఈ రోజుల్లో కావలసింది స్వస్థత కూటాలు కాదు, అదొక టైం దండగా. ఈ రోజుల్లో కావలసింది స్వస్థపరిచే కూటాలు కాదు. ఈవేళ కడుపు నొప్పి పోవచ్చు, రేపు వీపు నొప్పి రావచ్చు. రాదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇవాళ టీబీ పోవచ్చు, రేపు క్యాన్సర్ రావచ్చు. శరీరం ప్రాముఖ్యం కాదు. గుడ్డివారి కళ్ళు తెరవబడే కంటే కూడా దేవుని ధర్మశాస్త్రమును దాచబడి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగే విధంగా మన అంతరంగ కన్నులు తెరవబడుట గొప్ప అద్భుతం అని నేను చెబుతున్నాను. లాజరు సమాధి నుంచి లేవడం కంటే కూడా 4 రోజులు కాదు 40 రోజులు మునిగిన వాడు లేచినా దానికంటే కూడా పాపమనే సమాధిలో అపరాధముల్లో మృతులుగా ఉన్నవాడు ఒకడు సజీవుడుగా మారు మనసు పొంది దేవుని జీవాన్ని పొందుట గొప్ప అద్భుతం. అది లాజరు లేచాడు, మళ్ళీ చచ్చాడు.
ఈ రోజు చనిపోయిన వాడు నేను లేపితే వాడు మళ్ళీ చావచ్చు, కానీ మారు మనసు పొందేవాడు శాశ్వతం బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలవబడెను అని మనం చెప్పుకొని తరాలు గడిచిపోయినాయి, కానీ వంగిపోయిన దేవుని సంఘపు నడుము ఇంకా లేవనే. చెప్పేవాడు వంగిపోయి చెబుతున్నాడు, వినేవాడు వంగిపోయి ఉంటున్నాడు. ఈ దేని గురించి చెబుతున్నాం? ఆమెకు ఎవరికో నడుము లేచిందారు, మన నడుము ఎప్పుడు లేవాలి? ఆడికి ఎవరికో ఉత్సవం బాగైందంట, అయ్యగారి ఉత్సవం మాత్రం ఇంకా బాగు. సంఘంలో ఉన్నాడు ఆకార పుష్టి, ఒక ఆత్మను తీసుకున్నాడు. దేవునికి ఏదైనా ఇద్దామనేది ఉండదు, దేవుని కొరకు ఒక కార్యం చేద్దాం, సేవ చేద్దామని ఉండదు. శరీరములోని ఊచ చెయ్యలాగో క్రీస్తు శరీరములోని ఊచ చేతుల వంటి సభ్యులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పనికొచ్చే వాళ్ళు ఒకరిద్దరే, పని చేయని ఊచ చేతిలో బోల్డ్ మంది ఉన్నారు. అసలు సంఘానికే పక్షవాయువు వచ్చేసింది. ఊచ చెయ్యి ఏలాడుతుందండి, దాని చూడు ఏం తక్కువైంది, దానికి అంతా ఉంది. చర్మం ఉంది, లోపల కండరాలున్నాయి, నరాలున్నాయి, ఎముకల మూలకు కూడా ఉంది. చెయ్యలేదా? ఉందా? కానీ ఉన్నది, కానీ అది ఏ పని కూడా చేయలేదు. అయ్యగారు సంఘంలో మెంబరేనా కాదా? మెంబరే. ఉన్నాడు, ఆకారం ఉంది, శాల్తి ఉంది, తలకాయలు లెక్కించుకోవడానికి ఉంది. కానీ ఆయన ద్వారా సంఘానికి రవ్వంత క్షేమాభివృద్ధి ఎందుకు? ఊచ చెయ్యగలవాడు బాగుపడని ఎందుకు రాశారంటే, దేవుని వాక్యము ద్వారా సంఘములోని ఊచ చేతుల వంటి సభ్యులారా మీరు ప్రయోజనకారులు కావాలని దేవుడి చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరులారా, ఈ రోజుల్లో కావలసింది స్వస్థపరిచే సభలు కానే కాదు. నేను చెబుతున్నాను, అసలు స్వస్థపరిచే కూటం పెట్టమని బైబిల్లో ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇట్ ఇస్ రాంగ్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్. హీలింగ్ కొరకు వేరే మీటింగ్ పెట్టొద్దండి దయచేసి. మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు 16:20 వచనం. వారు బయలుదేరి వాక్యములు అంతటా ప్రకటించిరి. అపోస్తలులు బయలుదేరి వాక్యాన్ని అంతటా ప్రకటించారు. వారు ప్రకటించుచు వెళ్ళొచ్చుండగా వెనువెంట ప్రభువు వారికి సహకారుడై ఉండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సూచక క్రియ జరిగిందంటే, అద్భుత కార్యాలు మహత్కార్యాలు జరిగినాయంటే, దానికంటే ముందు ఏం జరిగిందండి? వాక్య పరిచర్య. అసలు వాక్యమే లేకుండా ఒక రోగం బాగైంది. ఇప్పుడు ఏం స్థిరపరిచావు నువ్వు? దేన్ని స్థిరపరిచావు? వాక్యమును కాంక్షించట్లేదు ఈ రోజుల్లో జనాలు. అదంతా ఎవడికి కావాలండి? ఏదో సత్యము, సత్యాన్వేషణ అది గొంతు దించుకుంటున్నారు. చెవి కోసిన మేకలాగా అరుస్తున్నారు. 2 గంటలు బట్టి చూస్తున్నా. రావడమే లేట్ వచ్చాడు, మమ్మల్ని మళ్ళీ వెళ్ళనివ్వకుండా ఈ సోది ఒకటి. సత్యం గీత్యం అదంతా ఎవడికి కావాలి? కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, ముందు ప్రార్థన చేసి పంపండి సార్ అనేవాళ్ళు తయారయ్యారు. ఏండ్లు గడిచిన మరుగుజ్జులే. 30 ఏండ్లుగా విశ్వాసి ఒక్క ఆత్మను సంపాదించలేదు. ఉన్నాడు సంఘములో కానీ లేనోడి కిందే లెక్క. అలాంటి పరిస్థితి మనం జయించాలంటే మనకు కావలసింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగితే తప్ప అది సేవ కాదు అనుకునే ఒక అజ్ఞానం ఈ రోజుల్లో క్రీస్తు సంఘములో ప్రవర్తిల్లుతూ ఉంది. అది చాలా డేంజర్ సైన్, ప్రమాదకరమైన లక్షణం అని నేను చెబుతున్నాను.
సూచక్రియలు జరిగినప్పుడల్లా దేవుడు అక్కడ ఉన్నాడు అనుకునే దురభిప్రాయంలో నువ్వు ఉన్నట్లయితే నీకు నేను ఒక మాట ఖండితంగా హెచ్చరిక చేస్తున్నాను, దేవుడు పంపిన సేవకుడుగా. అదే అభిప్రాయంలో నీ ఉంటే సూచక్రియలు తప్ప ఇంకేది దేవుడి సేవ కాదు అనే అభిప్రాయంలో నువ్వు ఉంటే తొందరలోనే నువ్వు వెళ్ళిపోయి అబద్ధ క్రీస్తు వధువు సంఘంలో చేరతావు. ఎందుకు? వాడు నేనెవరో చేసే సూచక్రియల కంటే గొప్ప సూచక్రియలు వాడు చేస్తా వస్తాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. 2వ తెస్సలోనిక 2:9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక, ఎవని రాక? నాశన పాత్రులకు పాప పురుషుని యొక్క రాక, ఆ ధర్మ విరోధి యొక్క రాక నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతోనూ నశించిన వారిలో సాతాను కనబడుచు బలమును అనుసరించి వాని రాక నానా విధముల సూచక క్రియలతో ఉండును. మత్తయి సువార్త 24:24 వచనం చదవండి. శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి చదవండి. 24:24. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించుటకై గొప్ప సూచక క్రియలట. మామూలు జ్వరాలు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు కాదు. గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములను చేయదు. ఏర్పరచబడిన వారిని కూడా కొంచెం పునాది ఊపి వదిలేస్తారన్నమాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. అనగా 2వ క్రూర మృగము అనగా అబద్ధ ప్రవక్త ఆకాశము నుండి మనుషుల యొక్క భూమి మీదకి అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప గొప్ప సూచనలు చేయుచున్నది. 4 జ్వరాలు బాగైతేనే బెంబేలైపోయి వాయమ్మో ఎంత గొప్ప పవర్ అండి అని పోయి ఏలంగిరిగా ఎగబడుతున్నారే. ఆకాశం నుంచి అగ్ని దింపితే ఏమనుకుంటాడు వాయమ్మో, ఏనే అంచకాలపు మహాప్రవక్త, చెప్పు స్వామి ఏం చేయమంటావు, ఏ ఎట్లో దూకమంటే ఆ ఎట్లో దూకుతాము నాయనా. మా ఊరికి బోల్డ్ మంది హీలింగ్ వాళ్ళు వచ్చారు కానీ నీ అంత గొప్పోడు కూడా రాలేదు అని వీళ్ళందరూ పోయి ఆ సంఘంలో చేరుతారు, గ్యారంటీగా నేను చెప్తున్నాను. అందుకే నేను అంటాను, నీవెంత సూచక్రియన చేయి తమ్ముడు, నువ్వు చెప్పిన మాటకు లేఖనాల్లో ఆధారం ఎక్కడ ఉంది, అది నాకు కావాలి. లేఖనమే ప్రాముఖ్యం కానీ సూచక్రియలు కాదు. సూచక్రియలు మనము చేయొచ్చు, సైతాను కూడా చేస్తారు. గొప్ప సంగతి అనుకోబాకండి, మోసపోతారు. మోసే కర్ర బారేస్తే పామైంది, సంబరపడి చంకలు గుద్దుకుంటూ వెళ్ళాడు. దేవుడు నాకు గొప్ప అద్భుత కార్యం ఇచ్చాడు, ఈ కార్యం చేయగానే ఫరో రాజు బేహోష్ అయిపోతాడు. అబ్బా ఎంత గొప్ప పవర్ అయ్యా మీ దేవుడు, వెంటనే ఇశ్రాయేలు వాళ్ళని పంపించేస్తాడేమో అనుకున్నాడు మోషే. మోషే కర్ర బారేశాడు, పామైంది. ఐగుప్తు శకునగాండ్లు దర్బారులు ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పారేశారు, వాళ్ళ కర్రలు కూడా పాము. మోషే గాలిపోయింది తుస్సుమని. దేవుడు చెబుతున్నాడు, సూచక క్రియలు చేసే శక్తి దయ్యానికి కూడా ఉంది, దేవునికి కూడా ఉంది. కానీ సత్యమును ప్రత్యక్షపరిచే శక్తి దయ్యానికి లేదు, ఒక్క పరిశుద్ధాత్మకే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్యారంటీగా పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే జ్వరం బాగా కాదు. జ్వరం బాగవచ్చు, దేవుడి ద్వారా ఏందో దయ్యం ద్వారా ఏందో ఏమో మనకు తెలియదు, అది మనకు ప్రశ్న కాదు. ఇవాళ జ్వరం తగ్గొచ్చండి, ఎల్లుండి రాదని గ్యారంటీ ఏమీ లేదు. మనకు కావలసింది లేఖనములో దాచబడిన దేవుని సత్యం. ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే యేసు పుట్టి ఉండగా ఆ సత్యమును ఇంకా నీవు గ్రహించకుండా
ఎన్ని క్రిస్మస్ పండుగలు చేస్తే లాభం ఏంటి? సత్యమును నీకు సాక్ష్యం ఇవ్వడానికి యేసు పుట్టి ఉండగా ఆ సత్యమును గ్రహించకుండా నీవు క్రైస్తవులను చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? సత్యము మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రించెదము యేసు దేవుడా, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము. దావీదు తాళపు చెవిని కలిగినవాడా, దావీదు తాళపు చెవిని బడసిన వాడా, సత్య స్వరూపి పరిశుద్ధుడా సంగములకు కర్త, సత్య స్వరూపి పరిశుద్ధుడా సంగములకు కర్త. స్తోత్రించెదను యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము. సత్యస్వరూపియు పరిశుద్ధుడు నవ్వు వాడు కూర్చున్నాయన. సత్యస్వరూపియు పరిశుద్ధుడు నవ్వు వాడు చెప్పు సంగతులు ఏవనగా, ప్రకటన గ్రంథములో ప్రతిదీ 2 చోట్ల రాయబడి ఉంది. ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు సత్య స్వరూపి, లవోదికీయ సంఘానికి చెప్పాడు సత్య సాక్షి. The Bible is a tremendous book, I tell you. Take time to read the Bible and study the Bible and search and research into the scriptures. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన దానికంటే కూడా గొప్పది నువ్వు బైబిల్ విద్యార్థివి కావడం. లోకానికి రాజు అయిన దానికంటే కూడా గొప్ప అనుభవం బైబిల్ను పరిశోధించటం. అందులో ఉన్న మాధుర్యం, మహిమ, తీయదనం, జీవిత సార్థకత నీకు ఇంకెక్కడ దొరకదు. నేను చెప్తున్నాను, వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే కోరదగినది. సత్య స్వరూపి, సత్య సాక్షి. ఏ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడో ఆ సత్యం యొక్క స్వరూపం ఆయనేనంట. నేనే సత్యమును అన్నాడు. వాళ్ళ సత్యమును గురించి సాక్ష్యం అనగా దానికి అర్థం చెబుతున్నాను. ఆయన తానే సత్యమై ఉండి మనకందరికీ సత్యమును నానాటికి అధికముగా తెలియజేస్తున్నాడు. అనగా యేసు మనకు సత్యమును ఎక్కువగా తెలియజేసిన కొద్దీ లేఖనం అనే సత్యం, లేఖన సారాంశం అనే సత్యం, వాక్య సారాంశం అనే సత్యం నానాటికి లోతుగాను ఎరిగిన కొలది ఎవరిని ఎరుగుతున్నారు ఇంకా అధికంగా అంటే యేసునే అధికముగా ఎరుగుతున్నాం. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా యేసు తన సొంత చిత్రపటాన్ని నీ హృదయం మీద పెయింట్ చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా సత్యమును గ్రహించుకొలది యేసు యొక్క స్వభావ గుణలక్షణాలు నీకు అద్భుతమన్నమాట. The more you understand the truth of the scripture, the more the likeness of Jesus comes into you. సత్యమును గ్రహించుకొలది నీకే తెలియకుండా యేసు ప్రతిబింబాన్ని అయిపోతా. ఆమేన్ అను వాడా నమ్మకమైన నాథుడా, ఆమేన్ అను వాడా నమ్మకమైన నాథుడా, సత్య సాక్షి దేవు
థ్యాంక్ యూ. ఎవరు స్తోత్రిస్తున్నాం? సత్యమై ఉన్న వాణ్ణి, సత్య స్వరూపి అయిన వాణ్ణి, సత్యమును గూర్చి మనకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినటువంటి ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను సత్య స్వరూపియగు ఆత్మను మీకు పంపుచున్నాను, ఆయన మీకు సర్వ సత్యము నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు దేవుని భారమంతా ఇదే. యేసయ్య ఎందుకు కొరకు వచ్చాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. మరి పరిశుద్ధాత్మ ఎందుకోసం పంపించాడు? సర్వ సత్యములోనికి మనల్ని నడిపించడానికి. ఆ వచ్చిన ఆత్మ పేరు కూడా ఏమన్నాడు? సత్య. మరి కనుక మనం ఈ రోజుల్లో సత్యమును అన్వేషించాలా అక్కర్లేదంటారా? సత్యమును అన్వేషించడంతో క్రీస్తు శరీరమైన సంఘములోని సకల రుగ్మతలు పటాపంచలైపోతాయి. సంఘానికి ఉండే గుడ్డితనం పోతుంది సత్యం దొరికిందంటే. సంఘానికి ఉండే చెవిడితనం వెళ్ళిపోతుంది. సంఘానికి ఉండే పక్షవాయువు వెళ్ళిపోతుంది. సంఘానికి ఉండే కుష్ఠరోగం వదిలిపోతుంది. సంఘానికి ఉండే వంగిపై నడుము కూడా చక్కబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ట్రూత్ హ్యాస్ ఎ హీలింగ్ పవర్ ఇన్ ఇట్ సెల్ఫ్. సత్యములో సంఘములోని వ్యాధులు స్వస్థపరిచే శక్తి ఉంది. ఎందుకంటే సత్యమే క్రీస్తు కనుక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు దగ్గరికి ఎందరు వచ్చినా అందరూ బాగుపడిపోయారు. సత్యమును ఎందరు గ్రహించెదరో వారందరూ బాగుపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడలారా, ఈ రాత్రి మనం ఈ సమర్పణ చేద్దాం. మన ముందున్న 2 దినాలలో మనం సత్యమును అన్వేషిద్దాం. ఇది మన జీవితానికే ఒక పరమావధిగా పెట్టుకున్నాం. ఈ కూటాలకే కాదు, ఈ 2 రోజుల కూటాలకే కాదండి, మన జీవితానికే ఒక పరమావధి సత్యాన్వేషణ. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచండి. కానీ సత్యము నాకు నేర్పించు, నాకు ప్రత్యక్షముఖము, సత్యమును నాకు ప్రత్యక్షపరచుము. ప్రతి క్రైస్తవ విశ్వాసికి నేను ప్రత్యక్షమై ప్రతి వారి మనోనేత్రాలకు నీ సత్యాన్ని కనబరుచుము తండ్రి. Let all the Christians in this town see clearly the truth of God, and the truth shall heal the church. The truth shall set the church free from every spiritual ailment. సకల ఆధ్యాత్మిక రోగాల నుండి మమ్ము స్వస్థపరిచే సత్యాన్ని మాకు చూపించయ్యా. మమ్మను ఐక్యపరిచే సత్యాన్ని మాకు చూపించయ్యా. మమ్మను పరలోకానికి సిద్ధపరిచి సన్నద్ధులనుగా చేసే సత్యాన్ని మాకు చూపించయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. Everyone pray please.